पर धूमलिच्छ वंश पर शेर शिवराज है। जय भवानी, जय भवानी, जय शिवाजी, जय शिवाजी। ఎక్కువ మంది క్రైస్తవులు ఇంటింటికి తిరిగి ప్రచారంలో ఏం చెప్తారంటే పాపులు రక్షించబడకు ప్రభు వచ్చాడు, మీ పాపములను ఆయన తన రక్తముతో తీసివేయను, మీ కొరకు ఆయన శిలువ వేయబడి చంపబడ్డాడు అని చెప్తారు. మనకి ఒక చిన్న సందేహం రావాలి ఇక్కడ. ఒకళ్ళు చేసిన అప్పు ఇంకోటే తీర్చడం, అసలు ఆ ఒకడి ఆహారం ఇంకోటి తినడం, అట్లాంటిది ఎవడో పుట్టాడంట, వాడి పాపాల కోసం ఇంకెవడో చచ్చాడంట. అసలు అది ఎంతవరకు నిజం అనేటటువంటిది మాయ మాటలు నమ్మి క్రైస్తవులోనికి వెళుతున్న వాళ్ళందరూ కూడా గమనించాలి. సరే, అసలు నిజంగా పాపులను రక్షించడానికి వచ్చాడా, లేకపోతే ఈ పాపులందరూ కూడా తమ పాపాలు కడుక్కుని స్వర్గానికి వెళ్ళిపోతారా? బైబిల్ చూద్దామండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వాక్యము. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనుందును. ఇక్కడ ఒక్క మాటలో తేల్చిపడేశాడు. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధకులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపనుండును. అంటే ఇక్కడ అబద్ధాలు చేసేవాళ్ళు యాక్సెప్ట్ చేయడు, మాంత్రికులను యాక్సెప్ట్ చేయడు, కుక్కలను యాక్సెప్ట్ చేయడు, నరహంతకులను యాక్సెప్ట్ చేయడు. కానీ ఇప్పుడు మనం చూసినట్లు చాలా మంది రోడ్ల మీద ఒక వైట్ దేశేసుకుని తిరుగుతా ఉంటారు, మూతి పొట్ట కట్టుకుని వైట్ దేశేసుకుని, ఆ వైట్ మీద నేను పాపిని, నేను హంతకుణ్ణి, నేను వ్యభిచారిని, నేను దొంగని, నేను అబద్ధీకుణ్ణి అని చెప్పేసి. మరి బైబిల్లో ఉన్నటువంటి ప్రకటన గ్రంథము 22:15 వాక్యం ప్రకారం వీళ్ళంతా స్వర్గానికి ఎట్లా వెళ్తారు, అసలు ఏసి ఎట్లా ఒప్పుకుంటారు వీళ్ళందరినీ అనేటటువంటిది కొన్ని $1,00,000 ప్రశ్న. భారతీయ సనాతన ధర్మం ప్రకారము మన కర్మలను బట్టి మన భవిష్యత్తు, మన ప్రస్తుతం ఉన్నటువంటి జీవితము ఆధారపడి ఉంటుంది. ఎవరి పాపాలు ఎవరో కూడా తీసేయరు, కర్మని అనుభవించి తీరాల్సిందే అనేటటువంటిది మన గట్టి సిద్ధాంతం. ఇంకోటి ఏంటంటే అసలు వీళ్ళు విగ్రహారాధన వ్యతిరేకించేటటువంటి క్రైస్తవులు చాలా పెద్ద పెద్ద ఆలయాలు కట్టిస్తూ ఉంటారు, పెద్ద పెద్ద శిలువలు, పెద్ద పెద్ద చర్చిలు, దేవాలయ నమూనాలతో చర్చిలు, దాని ముందు ధ్వజస్తంభాలు, పులిహార ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, అసలు విజయవాడ గొడవలు అనుకోండి, అక్కడ గుండు కుక్కించుకోవడాలు, చెవులు కుట్టించుకోవడాలు. మరి వీళ్ళంతా విగ్రహారాధన చేస్తున్నట్లే కదా. గొడవల కొండ మీదకి వెళ్తే అక్కడ మేరీ విగ్రహాలు ఉంటాయి, బాలయేసు విగ్రహాలు ఉంటాయి, యేసు విగ్రహాలు ఉంటాయి, యేసుని ఒళ్ళో పెట్టుకున్నటువంటి మేరీ విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ విగ్రహాలేగా. మరి మీరంతా కూడా విగ్రహారాధన చేస్తూ మీ దేవుడు మీరు చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా మీరు జీవితాన్ని గడుపుతున్నారు కదా. మరి మీరంతా స్వర్గానికి వెళ్ళిపోతారా? మీ పాపాలన్నీ కూడా కడగబడతాయా? అసలు పాపాలు కడగబడతాయి అన్నటువంటి కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. ఒకళ్ళ పాపాన్ని ఇంకొకళ్ళు ఏ విధంగా తీస్తారు, ఒకళ్ళ ఆహారాన్ని ఇంకొకళ్ళు ఏ విధంగా తినలేరు. ఎవడు చేసిన కర్మకు వాడే అనుభవించాలి. జడ్జి గారి దగ్గరికి వెళ్ళేసి వాడు నా ఫ్రెండ్, లేకపోతే నా స్నేహితుడు, లేకపోతే నా తమ్ముడు, వాడు చేసినటువంటి పాపానికి, వాడు చేసినటువంటి తప్పులకి నన్ను శిక్షించండి అంటే ఎవరు ఒప్పుకోరు. అంటే ఇహలోకంలోనే జరగండి, పరలోకంలో ఏ విధంగా జరుగుతుంది? పరలోకం ఏదో ఉంటుంది. జడ్జిమెంట్స్ డే రోజున యేసు వస్తాడు, సమాజంలో నుండి అందరినీ కూడా లేపుతాడు, కూర్చోబెట్టి వాళ్ళందరికీ వాళ్ళ పాపాలని లెక్క కట్టేసి వాళ్ళ పాపాలను క్షమించి తీర్పు రోజు అవన్నీ చేసి స్వర్గానికి పంపిస్తాడు. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు, కట్టుకథలు. ఏదైనా సరే శాస్త్రీయంగా ఉంటేనే దాన్ని మనం నమ్మాలి. కొంతమంది అనొచ్చు ఇది దైవ కార్యాలు, ఇవన్నీ వీటన్నిటికీ లాజిక్ లో ఉండవు అని చెప్పేసి. ఏదైనా సరే మీరు లాజిక్ తో ఆలోచించండి. మీకు లాజిక్ తో ఆలోచిస్తే నిజం అనేది మీకు బట్టబయలు అవుతుంది. మీరు ఏదైనా సరే బైబిల్ని రెఫరెన్స్ గా తీసుకోండి. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజానికి సరిపోతుందా లేదా, ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ కి ఇవన్నీ సింక్ అవుతున్నాయా లేదా, ఈ బైబిల్ అనేటటువంటి నిజమైనదా లేకపోతే కాల్పనిక గాథల అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళు కూడా చూసి దాని ప్రకారం
మీరు మత మార్పిడికి వచ్చేటటువంటి బ్యాచ్ ని మీరంతా నిలదీయండి. తోటి అమాయక హిందూ సోదరులు సోదరీమణులు మతం మారకుండా అడ్డుకట్ట వేయండి. జై శ్రీరామ్.